అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. సీశాబ్కి సమయం ఆసన్నమైంది. జోసా కౌన్సిలింగ్లో సీటు కోసం ఎదురు చూసి లేకుంటే జోసా కౌన్సిలింగ్లో వచ్చిన సీటుతో పూర్తిగా సంతృప్తి చెందక సీశాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా రేపటి నుంచే అంటే 30 జూలై నాటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే మన ఛానల్లో కూడా వీడియోలు చేసాం, అందరికీ తెలుసుంటుంది. 30వ తారీఖు నుంచి 4వ తారీఖు మాక్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం 3 రౌండ్లలో ఈసారి సీశాబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. మొత్తంగా సీశాబ్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ బ్రాంచెస్లో ఉంటాయి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఇదంతా కూడా రేపు అంటే 30వ తారీఖు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాకముందే అధికారిక వెబ్సైట్లో వెల్లడిస్తారు. మొత్తం వేకెన్సీ లిస్ట్ అంతా రేపు అఫీషియల్గా వెల్లడవుతుంది. అయితే 2022లో సీశాబ్లో సుమారుగా 9,800 సీట్లు అందుబాటులో ఉంటే 23 నాటికి అవి 11,500కు పెరిగినాయి. మొన్నటేడాది 2024లో అవి 13,480 సీట్లకు చేరాయి. అంటే ఏటేటా గడిచిన 3 ఏళ్లగా సీశాబ్లో సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే జోసాలో ఎక్కువ మంది చివరి రౌండ్లో చేరుతున్న దాఖలాలు కనిపించట్ల. దాంతో సీట్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. ఈసారి కూడా ఖచ్చితంగా 13,000 సుమారుగా ఉంటాయి. 13,000 సీట్స్ అంటే మొత్తం జోసా కౌన్సిలింగ్లో 1/4 అన్నట్టు. చాలా ఆశ్చర్యకరం, ఆసక్తికరం కూడా. ఈసారి జోసా మొత్తంగా 62,000 సుమారు సీట్లకు కౌన్సిలింగ్ నడిస్తే అందులో 25% సీట్స్ ఖాళీగా ఉన్నాయంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్. సో ఇది ఈసారి 3 రౌండ్లలో జరుగుతుండడం కూడా మరొక ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ మొత్తం సుమారు 13,000 ఉంటాయా, అంతకన్నా ఎక్కువ ఉంటాయా అనేది రేపు అధికారికంగా వెల్లడవుతుంది. 13,000కైతే తక్కువ అయితే ఉండకపోవచ్చు అనేది చాలామంది అంచనా కూడా. సో 13,000 సీట్లకు జరుగుతున్నటువంటి ఈ సీశాబ్లో ఎవరు పాల్గొనాలి అన్న దాని మీద ఇప్పటికే మనం చాలా క్లారిటీ ఇచ్చాం. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు జేఈఈ మెయిన్స్ రాసి మీకు ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీరు క్వాలిఫై అయ్యి ఉంటే సీశాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సీశాబ్లో పార్టిసిపేట్ చేస్తే మీరు ఎక్కడ సీట్ వచ్చినా చేరతాం, ఏ జిఎఫ్టీ అయినా, ఏ IIIT అయినా, ఏ NIT అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 లక్షల పైబడి ర్యాంక్ వచ్చినా కానీ సీశాబ్లో సీట్ వస్తుంది. ఎందుకంటే అలాంటి జిఎఫ్టీఐస్ ఉన్నాయి. ఎక్కడైనా సీటు ఏదో బ్రాంచ్లో ఎక్కడో చోట చేరాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఒకవేళ NITస్లోనే చేరాలి అని అనుకుంటే లాస్ట్ ఇయర్ సుమారుగా 1,02,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి సీట్ వచ్చింది 1,02,000కి. ఈసారి చూస్తే కట్ ఆఫ్ను బట్టి చూస్తే దాదాపుగా 1,10,000 పైబడినటువంటి సీట్ వచ్చిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికి కూడా ఏదో ఒక NIT ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1,10,000 పైబడినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి కూడా NITలో సీట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అయితే 1,25,000 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. అదే ఓబీసీ స్టూడెంట్కి అయితే 1,25,000 నుంచి 30,000 మధ్యలో ఛాన్స్ ఉంటుంది. NITలోనే చేరాలి అనుకున్నటువంటి వాళ్ళకి లేదు, ఏదో ఒక బ్రాంచ్ మొత్తం సీశాబ్లో ఎక్కడో చోట చేరదాం అనుకుంటే మీరు ఎంత పెద్ద ర్యాంక్ ఉన్నా సరే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సీటు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ ఈసారి సీశాబ్లో ఫస్ట్ సెకండ్ రౌండ్తో పాటు థర్డ్ రౌండ్ అందుబాటులో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇక రేపు రిజిస్ట్రేషన్ ఎవరు చేయాలి అన్న దాని మీద ఎవరైనా చేయొచ్చు. పైగా మీకు NIT ప్లస్ అంటే NIT, IIIT, GFTSలో మీకు ఎక్కడ సీట్ వచ్చినా చేరతాం అనుకున్నటువంటి వాళ్ళు, జోసాలో సీట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేయొచ్చు. రానటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. జోసాలో అసలు రిజిస్ట్రేషనే చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు సీశాబ్లో మీకు సీట్ రాకపోతే 5,000 రూపీస్ కట్ చేసుకుని మిగిలిన 35,000 రిఫండ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా రేపటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వేకెన్సీస్ లిస్టు అంతా వస్తుంది. ఇప్పటికే స్టూడెంట్స్ కూడా అన్ని డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కాలేజీల సీట్ల విషయంలో కూడా స్పష్టత వచ్చింది. కామెడ్కే ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మీకు టాప్ కాలేజెస్ వస్తున్నాయా లేదా, మంచి సీట్ వస్తుందా లేదా అన్నది కూడా స్పష్టత వచ్చింది.
సో ఏపీఈఏపీ సెట్, టీఎస్ఈఏపీ సెట్, దాంతోపాటుగా కామెడ్కే ఇలాంటి అన్ని రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ సెకండ్ రౌండ్స్ అలాట్మెంట్ కూడా పూర్తవుతుంది. ఇలాంటి దశలో సీశాబ్ విషయంలో మాత్రం కాసింత దృష్టి సారించండి. 5,000 పోయినా వచ్చినా పెద్ద సమస్య కాదు కాబట్టి మీకు మంచి క్యాంపస్లో సీట్ వస్తే మాత్రం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ప్రయత్నం అయితే చేయండి. సీశాబ్లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీట్ వస్తుంది. టాప్ జిఎఫ్టిఐస్లో కూడా మీరు ప్రయత్నం చేస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయినప్పటికీ 2 లక్షల ర్యాంక్ వరకు ఏదో ఒక బ్రాంచ్లో అయితే సీట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జోసాలో ఏవైతే సర్టిఫికేట్స్ అవసరమైనాయో అవన్నీ కూడా ఇక్కడ అవసరం అవుతాయి. వాటన్నిటిని అంటే మీరు జేఈఈ మెయిన్స్ రాసినటువంటి అడ్మిట్ కార్డ్, జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కార్డ్, దాంతోపాటుగా మీ ఇంటర్ మార్క్ లిస్ట్, 10th మార్క్స్ లిస్ట్, టీసీ, వీటితో పాటుగా రిజర్వ్డ్ కేటగిరీ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్, వీటితో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటితో పాటుగా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు 40,000 మీరు ఫీజు పే చేస్తే అవసరమైతే రిఫండబుల్ అమౌంట్ తిరిగి ఏ బ్యాంకులో చేరాలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాంటి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుని రేపటి నుంచి సీశాబ్ ఒకసారి ప్రయత్నం చేస్తే మాత్రం మీకు మంచి జరిగేదానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇది సీశాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్.